ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు సంబంధించి హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఇప్పటి వరకు 18 నెలలుగా ఆ హామీలకైతే నోచుకోలేదు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది పోరాట సమితికి సంబంధించిన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది, ఇంతవరకు ఏం నెరవేరలేదు మీకు అసలు? గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోగా వికలాంగులకు 4,000 ఉన్న పింఛన్ని 6,000 పెంచుతామని చెప్పి, అండ్ మహిళా శాఖలో విలీనమైన వికలాంగుల శాఖని పూర్తి అధికారులతో సపరేట్ చేస్తామని, ఏర్పాటు చేస్తామని, అండ్ స్థానిక సంస్థల్లో ఏఐసిసి పెట్టిన మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాకు పెట్టింది. కానీ తమిళనాడు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేయట్లేదు. ఇక్కడ గత ప్రభుత్వం ఎక్కడ తమిళనాడు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అయితే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టింది, ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ మండలాలు పాటిస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం లేదు. దీనిపైన ఆగస్టు 13 పెద్ద ఎత్తున మహాగర్జన ఉంది. దాని ప్రత్యామ్నాయం చూడాల్సి వస్తుంది. ఈ సభాముఖంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వంలో మేము వికలాంగులం అందరం ఏకదాటికి వచ్చి రాజకీయ శక్తిగా ఎదగపోవడానికి ఇదే కారణమవుతుంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మీకు పెన్షన్ ఎంత ఉండే? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎంత ఇస్తా అని చెప్పింది మీకు? గతంలో 4,000 ఉండే తెలంగాణ రాష్ట్రంలో. వికలాంగుల హక్కుల పోరాట సమితి 2018 ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో 6,000 పెంచాలని డిమాండ్ చేసినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ 6,000 పెంచుతామని చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో చేయుత పింఛన్దారులకు 2,000 ఉన్నది 4,000 చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆమె ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదే 4,000 ఇవ్వడం చాలా దుర్మార్గం, మోసం. ఎన్నికలప్పుడు మీకు ప్రభుత్వం రాగానే మొదటి నెలలనే పెరిగిన పింఛను 6,000 ఇస్తామని చెప్పి ఎత్తుకొని పోయి ఓట్లు వేయించుకోవడం, బతిలాడి ఓట్లు వేయించుకోకపోవడం, ఇట్లా రకరకాలుగా ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 19 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు పింఛను పెంచకపోవడమే కాదు, పోయిన నెల పింఛను ఈ నెల వచ్చి 22వ తారీఖు వచ్చిన ఇప్పటికీ ఇంకా పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. మరి అదే రాజకీయ పార్టీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి నెలకు సమయానికి జీతాలు తీసుకుంటున్నారు. కానీ మరి ఈ నెల ఇంకా 4 రోజులు అయితే నెల ముగుస్తున్నా మరి ఇప్పటివరకు పింఛన్ వేయకపోవడం దుర్మార్గం. అదేవిధంగా ఏఐసిసి మేనిఫెస్టోలో స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కూడా మోసం చేస్తున్నది. రేపు స్థానిక సంస్థల్లో గిన అప్పట్లోపల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించకపోయినట్లయితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే రేపు ఆగస్టు చలో హైదరాబాద్ వికలాంగుల మహాగర్జనకు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏదైతే పిలుపిచ్చారో పద్మశ్రీ మందకృష్ణమాది గారు, ఆ పిలుపు లోపలగిన ఈ సమస్యలను పరిష్కరించకపోతే వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రభుత్వం ముందుంచిన 25 డిమాండ్లని దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులని తరఫున హెచ్చరిస్తుంది. మనతో పాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వికలాంగులు ఉంటారు? ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంటే బ్రాడ్గా ఆలోచించండి. తెలంగాణ వ్యాప్తంగా ఆసరా ఏదైతే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ అని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయుత పెన్షన్ అనే పేరుతోటి చేయుత పెన్షన్ ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 44 లక్షల మంది ఉన్నారు. కేవలం ఈరోజు దివ్యాంగులు అనేవాళ్ళు, వికలాంగులు అనేవాళ్ళు కేవలం 5 లక్షల మంది, 5,64,000 మంది వికలాంగులు పెన్షన్లు పొందుతున్నారు. వాళ్ళతో పాటు ఏదైతే ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, బీడీ కార్మికులు, వీళ్ళందరితో పాటు 44 లక్షల మంది పొట్టను కొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఏదైతే మీరు చేస్తున్న 20 నెలలు గడుస్తున్నా ఈ రోజు వరకు మా పెన్షన్ ఇస్తానని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అల్టిమేటం మా పెద్దలు, వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్న మందకృష్ణ అన్న ఏదైతే ఆగస్టు 1st వీక్లోకి ఇవ్వలేదంటే రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని దిగ్భ్రమం చేస్తాం. అది వికలాంగులతో పాటు అన్ని రకాల పెన్షన్దారులతోటి హైదరాబాదు నడిబొడ్డున మా యొక్క ప్రదర్శన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మా దివ్యాంగుల శక్తి ఏందో, సామర్థ్యం ఏందో తెలుసుకోవాలంటే, మమ్మల్ని మా శక్తిని చూడాలంటే ఒక్కసారి మాతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాం. వెంటనే మా పెన్షన్లు మాకు పెంచాలి. అదేవిధంగా తీవ్ర వైకల్యం కలిగిన ఏదైతే మస్కులర్ డిస్టర్బీ స్పైనల్ కార్డు ఉన్నారో వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేసుకున్నారో, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో, పాపం ఎంతోమంది భర్తలు చనిపోయి, ఎంతోమంది
ఒంటరి మహిళలు, ఎంతోమంది దివ్యాంగులు, ఎంతోమంది బీడీ కార్మికులు అప్లై చేసుకొని మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అక్కడ అన్న మందకృష్ణ గారు ఆగస్టు ఫస్ట్ వీక్లో మా పెన్షన్లు పెంచకపోతే నీ అంత చూస్తాం రేవంత్ రెడ్డి అని ఈరోజు మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుతూ కనీసం టైంకి రావట్లేదు, ఇవాళ 24వ తారీఖు ఇప్పటి వరకు కూడా పెన్షన్ రావట్లేదు అని చెప్పి, మరి ఎట్లా వికలాంగులకు సంబంధించి పెన్షన్ మీదనే దాదాపు ఆధారపడిన పరిస్థితి, వాళ్ళు రాకపోతే ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానానికి సంబంధించి? ఈరోజు చూస్తే పల్లెటూరులో చూస్తే ఒక వికలాంగుడు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ దొరకక, రేషన్ కార్డు లేక మొన్నటిదాకా ఎంతో ఇబ్బంది పడ్డాం. ఈరోజు సరైన పెన్షను మాకు ఇవ్వాల్సిన బాధ్యత మేము పెన్షన్ ఇవ్వమని మేము అడగలే, పెన్షను వాళ్ళు ఇస్తామని పెంచుతామని వాళ్ళే చెప్పుకొచ్చారు ముందు. అలాంటి పెన్షన్ మాకు ఇవ్వకపోతే మా బతుకులు ఎంత హీనంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మీరెవరో కాదు, దివ్యాంగుల కుటుంబం, నీకు పిల్లనిచ్చిన మామ కూడా దివ్యాంగుడే, గుర్తుపెట్టుకొని దివ్యాంగులకి ఏదైతే పెన్షన్ ఇస్తానన్నావో ఆ పెన్షన్ ఇవ్వాల్సిందే. లేకపోతే మా అన్న మందకృష్ణ గారు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఇవ్వకపోతే ఏం చేస్తామో మీరే కల్లారా చూస్తారని కూడా హెచ్చరిస్తున్నాం. ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి, లేకపోతే ఆగస్టు ఫస్ట్ వీక్న పెద్ద ఎత్తున మహాగర్జన పేరుతో వికలాంగుల సమితి, పోరాట హక్కుల సమితి ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున మహాగర్జన ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నట్టు ఖచ్చితంగా మందకృష్ణ మాదగ ఏదైతే చెప్పాడో ఈ హక్కులకు సంబంధించి, హామీలకు సంబంధించి ఆగస్టు ఫస్ట్ లోపు గవర్నమెంట్ తేల్చకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వికలాంగులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.